ప్రైజ్ ద లార్డ్. జెఫన్య గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నట్లయితే, ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించునని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, తల్లిదండ్రులు బిడ్డల్ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు కదా, బిడ్డల్ని చూసి చాలా ఆనందిస్తూ ఉంటారు. అదే రీతిగా మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని చూసి సంతోషించే దేవుడే అన్నాడు, మనల్ని చూసి ఆనందించే దేవుడే అన్నాడు. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు చిత్తానుసారంగా నడిపింపబడండి. ప్రభు దృష్టికి దీనులై ఆయన రెక్కల కింద దీన మనస్కు కలిగి దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించినట్లుగా మన జీవిత విధానాన్ని మార్చుకొని, తద్వారా మనము దేవుడు మనల్ని బట్టి సంతోషించినట్లుగా మన జీవితం ఉన్నప్పుడు తప్పక మన జీవితంలో మేలు చేసే దేవుడు. 12 మంది వేగు చూడడానికి వెళ్ళినప్పుడు 10 మంది అంటూ ఉంటారు, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేము, వారు బలవంతులు గొప్పవాళ్ళు అంటా ఉంటే, యెహోషువ కాలేబు మాత్రం అంటున్న మాట ఏంటి తెలుసా? యెహోవా మన యందు ఆనందించినలా ఆ దేశాన్ని మనకు స్వాస్థ్యంగా ఇస్తారని. నిజమే ప్రియ దేవుని బిడ్డ, అసాధారణమైన కార్యాలు ప్రభు మన యందు సంతోషించినప్పుడు, మన యందు ఆనందించినప్పుడు అసాధారణమైన గొప్ప కార్యాలు, గొప్ప మేలు, గొప్ప స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.